హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే వార్త విని ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వార్త ఏంటంటే మన దేశం ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్. అవును, ఇంతవరకు ఏ దేశమో చేయని గొప్ప పని ఇండియా వచ్చే నెలలో చేయబోతుంది. అదేంటంటారా? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఈ ఫిబ్రవరిలో ఒకే రాకెట్తో ఏకంగా 103 ఉపగ్రహాలను స్పేస్లోకి పంపడానికి సిద్ధపడింది. ఇదంతా PSLV C-37 రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జరపనుంది. ముందుగా 83 శాటిలైట్స్ పంపడానికి ప్లాన్ చేసిన తర్వాత ఇంకో 20 ఉపగ్రహాలను కలిగినట్లు డైరెక్టర్ ఎస్ సోమనాథ్ తెలియజేశారు. ఇంతవరకు ఏ దేశము అన్ని ఉపగ్రహాలను ఒక రాకెట్లో స్పేస్లోకి పంపలేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే కనీసం మన దరిదాపుల్లో కూడా ఉండలేరు. ఇప్పటి వరకు అత్యధికంగా 37 ఉపగ్రహాలను కలిపిన రాకెట్ను పంపి రష్యా మొదటి స్థానంలో ఉంటే అమెరికా 29 ఉపగ్రహాలను పంపి రెండవ స్థానంలో. ఇదిలా ఉండగా ఇస్రో 20 ఉపగ్రహాలను పంపి మూడవ స్థానంలో, కానీ ఇప్పటి నుండి మనదే మొదటి స్థానం కదా. ఇప్పటికే డిమానిటైజేషన్తో ఎంత కిందకి పడిపోతున్నామని మన వైపే చూస్తున్న ప్రపంచ దేశాలకు దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. దీంతో ఇంకోటి ఏంటంటే వేరు దేశాలకు సంబంధించిన 100 ఉపగ్రహాలు మరియు 3 మన దేశానికి చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ 100 ఉపగ్రహాల్లో కొన్ని అమెరికా, జర్మనీ శాటిలైట్స్ ఉండడం విశేషం. చాలా గొప్ప విషయం కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా గర్వంగా ఉంది. మరి మీకు ఈ విషయం మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, వారు కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.